దేశ సరిహద్దుల్లో తీవ్రవాదులుంటే ఆ తీవ్రవాదుల కంటే 1000 రెట్లు అధికమైనటువంటి తీవ్రవాదులు ఈరోజు నెల్లూరులో లంచగొండి అధికారుల రూపంలో ఉండటం, ఈ తీవ్రవాదులైనటువంటి లంచగొండి అధికారుల వారి యొక్క ఫలితం వల్ల ఈ రోజు జరిగింది ఏందయ్యా అంటే నెల్లూరులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సినటువంటి 16-18 సంవత్సరాల పిల్లకాయలు గిరిజనులు దాదాపుగా 16 మంది ఈరోజు మంటల్లో దహనమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు 12 మంది చనిపోయారు. ఈరోజు నారాయణ హాస్పిటల్లో మిగిలినటువంటి 3 పరామర్శించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మేము ముఖ్యంగా ఈరోజు 12 మంది ప్రాణాలు పోయినా కూడా గిరిజనుల ప్రాణాలు వారిని చూడ్డానికి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకపోవటం, ఏదో నామమాత్రంగా జిల్లా మంత్రి అయినటువంటి నారాయణను పంపించటం, జిల్లా కలెక్టర్ ఒకసారి విజిట్ చేయటం తప్పిస్తే కనీసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా వారిని పరామర్శించడానికి రాకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే ఈ రోజు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చాం మేము చనిపోయిన మరుక్షణమే అని చెప్పి పబ్బం గడుపుకున్నటువంటి తెలుగుదేశం నాయకులకి ఒకటి తెలియజేసుకుంటూ ఉన్నాం. చంద్రన్న బీమా ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి 150 రూపాయలు కడితే ఏ యాక్సిడెంట్ లో చనిపోయినా, ఫైర్ యాక్సిడెంట్ గానీ, కార్ యాక్సిడెంట్ గానీ, బైక్ యాక్సిడెంట్ గానీ వారికి 5 లక్షల రూపాయలు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. అంతేగాని ఆ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా ఇన్సూరెన్స్ నుంచి వచ్చినటువంటి 5 లక్షల రూపాయలు వారికి ఇచ్చి ఏదో చంద్రబాబు నాయుడు జోబీలో నుంచి ఇచ్చినట్టు, ప్రభుత్వ ఖజానాలో ఇచ్చినట్టు వీళ్లు మభ్యపెట్టడం ప్రజలకి చాలా బాధాకరంగా ఉంది. గిరిజనటువంటి దాదాపు 16 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాంట్లో దాదాపు 12 మంది దాకా చనిపోవడం జరిగింది. దాదాపు ఒక 3 ఈరోజు నారాయణ హాస్పిటల్లో ఐసీయూ కేర్లో ఉండటం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రఘువీరెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రఘురాం ముద్ర అందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ కూడా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అదే నమ్మకంతో అదే విశ్వాసంతో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.